పీటీ మేడం ఎవరు? కొంచెం తిడతా ఉన్నావు నువ్వు పిల్లలను, బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉన్నారు. నేను చెప్పింది ఇని సార్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అని చెప్పాలి, అంతే. మేము అన్నీ విచారించుకొని పిల్లలతో రాపించుకొని మాట్లాడతాం. అర్థమైందా? నేను కలగనో లేకపోతే అంజనం పసురేసో కనుక్కో, మా టీం పోయి డిస్కస్ చేస్తుంది మేము వాడున్నప్పుడే. నేను చెప్పింది నువ్వు అంతే. లేదు సార్ అని వాదిస్తే ఎంతమంది వంట వాళ్ళు? నలుగురా? ఎవరు ఇన్ఛార్జ్ ఫుడ్ గురించి? అకౌంటెంట్ మీరే చూస్తారు. ఈరోజు స్వీట్ పొంగల్ పెట్టుతారా? ఇదేనా? అవునా? టోటల్ స్ట్రెంగ్త్ 239 సార్. ఏం 41 గ్యాప్ పడ్డాయి సార్? హెల్త్ ఇష్యూ. జాయినింగ్ సార్ మధ్యలో వెళ్ళాలి సార్, వాళ్ళ ఇష్టం లేదు. ఇంటర్ పిల్లలు 6th క్లాస్ చేస్తాం సార్. స్వీట్ తీసుకోండి సార్. సంగటి పప్పు చాలా బాగుంది. స్వీట్ ఇమ్మా. చూద్దాం ఒకటి ఇచ్చేలే. కర్డ్ను కొంచెం ఇట్లా పచ్చిపులుసు బాగా చేస్తారా? పసుపు వేయండి, కలర్ మారుతుంది కదా. ఈ తిరగమాతలో లైట్గా పసుపు వేయండి అమ్మా. తిరగమాతలో వేయాల. తాలింపు ఏమంటారు మీరు? తిరగమాత తాలింపా? మేము అన్ని భాషలు నేర్చుకున్నాం. తిరగమాత, పోపు, తాలింపు. రాష్ట్రం అంతా ఏంటో మాకు తిరగమాతే వస్తుంది, ఎందుకంటే మరి రాయలసీమ కాబట్టి. ఎర్రగడ్డలే వస్తాయి, శనక్కాయలే వస్తాయి. ఆడేందో పల్లీలు అంటారు, బంగాళదుంప, మనకు ఉర్లగడ్డే అంటాం. ఇంత ఉండాలమ్మా గుడ్డు సార్. టోటల్ 50 to 60 ఉండాలి సార్ గుడ్డు. 50 to 60 మధ్యలో. ట్రే వచ్చి 1.753 ఉండాలి సార్. 1.73 753 ఉండాలి సార్. 730 మేడం సర్వశిక్ష అమ్మా. అక్కడ ఆ ఏరియా వాళ్ళేనా? ఇక్కడ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ వాళ్ళేనా? ఆయన గట్టి చెప్పండి, ప్రతి ఒక్క దగ్గర చూసి సార్ చెప్పినాడు. మీరు ఖచ్చితంగా 17-30 ఉండాలి ట్రే వెయిట్. ఆయనకు వివరించి చెప్పండి. టైప్ 4 ఏపీ మోడల్ స్కూల్స్ కేజీబీవి ఈ వీటికి మాత్రమే 55 grams, మిగతా అన్నీ సరిపోయి. లాస్ట్ టైం నేను ఉప్మా చేంజ్ చేసి ఎగ్ రైస్ పెట్టానమ్మా, మీరు ఉప్మానే పెడుతున్నారే? పిల్లలు రాశారు మాకు పిల్లలు రాశారు ఇక్కడ వచ్చి ఎగ్ రైస్ మార్చిపోయారు, కానీ ఉప్మానే పెడుతున్నారు మాకు అని రాశారు. ఎందుకని ప్రాబ్లం ఏముంది ఆడ? ఉప్మా కావాలా? ఎగ్ రైస్ కావాలా? సరిపోయిందా? అట్లే బాగుందా? వంట వాళ్ళు కొంచెం తిడతా ఉన్నారా బ్యాడ్ వర్డ్స్? కొంచెం వంట వాళ్ళమ్మా కొంచెం గట్టిగా తిడతా ఉన్నారు. ఎవరు? టేక్ కేర్ వచ్చింది ఆమె. కేర్ టేకర్ రమ్మనండి, ఆమె ఇంపార్టెంట్. నేను మాట్లాడే మాటలు ఆమె వినాలా? పిలిపియండి అమ్మ. వంట వాళ్ళు కొద్దిగా తిడతా ఉన్నారు, పిల్లలను కసురుకుంటా ఉన్నారు, కొంచెం కంట్రోల్లో పెట్టాలి వాళ్ళని. జాగ్రత్త ఆ విషయంలో. పీటీ మేడం ఎవరు? పీటీ మేడం కొంచెం తిడతా ఉన్నావు నువ్వు పిల్లలను, బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉన్నారు. నేను చెప్పింది ఇని సార్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అని చెప్పాలి, అంతే. లేదు సార్ అని వాదిస్తే బాగుండదు. మా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఏదైనా చెప్తే మేము అన్నీ విచారించుకొని పిల్లలతో రాపించుకొని మాట్లాడతాం. అర్థమైందా? నేను కలగనో లేకపోతే అంజనం పసురేసో కనుక్కోను, పిల్లలతో మేము డిస్కస్ చేస్తాం. మా టీం పోయి డిస్కస్ చేస్తుంది మేము వాడున్నప్పుడే. ఇదంతా మాది ఒక స్ట్రక్చర్. నేను చెప్పింది నువ్వు అంతే. లేదు సార్ అని వాదిస్తే సార్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటా సార్, కంట్రోల్ చేసుకుంటాను అని చెప్పాలా. ఉంటుంది మీకు కోపం ఉంటుంది, నేను కాదన్ను. మీకు కోపం ఉంటుంది, ఎందుకంటే పిల్లలు కొద్దిగా అతి చేస్తారు, మామూలే, జనరల్ జరిగేది. కానీ మనము నేనున్నా
నా వీడియోలు అన్నీ చూడండి మీరు. ఎక్కడ తిట్టను, కసురుకుంటా, గట్టిగా మాట్లాడతా, అంతేగాని ఎందుకంటే అది మన ధర్మం కాదు. మేము కసురుకుంటాం, గట్టిగా మాట్లాడతాం, తప్పులు చేసి విపరీతం కోప్పడతాను నేను. కానీ చెడ్డ మాట ఒక్కటి కూడా రాదు నోట్లో నుంచి. ఎందుకంటే అది మన సంస్కారం, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు బ్యాడ్ వర్డ్స్ వాడద్దండి దయ ఉంచి. ఈరోజు చాలా బాగుంది వంట. నేను వస్తా ఉన్నాను, చేశారా? డైలీ బాగానే ఉంటుందా? కర్రీ మొత్తం ఏమీ టేస్ట్ ఉండవు. మజ్జిగ వాటర్లా ఉంటుంది. కిచెన్ లేకపోతే ఆంటీ వాళ్ళు తిడతారు. వంట వాళ్ళతో ప్రాబ్లం సార్. ఫుడ్ ఆల్ రైట్, ఫుడ్ ఫెసిలిటీస్ ఆల్ రైట్. మిల్క్ వాటర్ ఎక్కువగా కలుపుతున్నారు. మిల్క్ మనకు వచ్చేది 200 ml ఈ స్టూడెంట్ ఇస్తారు. దాంట్లోనే కర్డ్ ఇవ్వాలా, దాంట్లోనే బూస్ట్ ఇవ్వాలా, వాటర్ మిల్క్, బటర్ మిల్క్ ఇవ్వాలా. నైటు వస్తున్నాయి బటర్ మిల్క్ నైటు? చెప్పండి. అప్పుడప్పుడు బటర్ మిల్క్ అంటే మజ్జిగ. అది కూడా తెలియదు మీకు. మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? కర్డ్ తాగరమ్మా, తింటారు. అమ్మా రాగి మాల్ట్ బదులు మీరు రాగి లడ్లు చేపియండి అమ్మా. రాగి లడ్డు చేపియండి కొంచెం. తినాలమ్మా, కళ్ళు మూసుకొని మింగేయండి, నోట్లో వేసుకొని. తినేది కష్టంగా ఉంటే అది మీకోసం, మీ హెల్త్ కోసం ఇస్తుంది ప్రభుత్వం. మీకు ఐరన్ కంటెంట్ ఉంటుంది రాగిలో. మీరు ఆరోగ్యంగా ఉండాలా, మైండ్ బాగా ఫ్రెష్గా పనిచేయాలా. అవి మనకు నచ్చవు. ఇప్పుడు కొందరికి కాకరకాయ నచ్చదు, కొందరికి బీట్రూట్ నచ్చదు, కొందరికి క్యారెట్ నచ్చదు. కానీ వాటిలో మంచి మనకు విటమిన్స్ ఉన్నాయి. తప్పదు, బలవంతంగా తినాలా. తింటేనే మనం హెల్తీగా ఉంటాం. పెరిగే వయసులో అవన్నీ తినాలా. అన్ని విటమిన్స్ సరిసమానంగా రావాలి బాడీలో, వస్తేనే బాగుంటుంది. సంగటి వద్దా? రాశారు సంగటి వద్దని. సంగటి వద్దని వాళ్ళకి రైస్ ఉంది కదా, మరి ఎందుకు రాశారు సంగటి అవాయిడ్ చేయండి సార్ అని? సంగటిని అవాయిడ్ చేయండి సార్ అని ఒకరు రాశారు. ఎవరోలేండి, ఎంతోమంది ఉన్నారు. సంగటిని అవాయిడ్ చేసే అవసరం లేదు కదా, ఎందుకంటే అన్నం ఉంది కదా. సంగటి వద్దని వల్ల రైస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు బలవంతంగా చేస్తున్నారా సంగటి తినాలని? ఏం లేదు కదా. చికెన్ ఎన్ని పీసులు వస్తున్నాయి? 4, 5, 6. 5 అని ఫిక్స్ అన కాకండి, నాకు కోపం వస్తుంది. 4, 5, 6 అట్లా చెప్పాలా. కొంతమందికి 4 పడితే ఒక్కొక్కరు అదృష్టం. గంటలు పడేటప్పుడు వాళ్ళ అదృష్టం వాడు. ఒకరు 4 పడితే, ఒకరు 5 పడితే. కొంతమంది ఫిక్స్ చేసి చెప్తారు, మాకు 10, మాకు 8 అని. మేము గురి ఏమైనా ఎంచుతారా? సేవిడి ఎంచారు కదా. కొంచెం అన్నీ గంటలో పెడతాం. ఎట్లా అంటే అట్లా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అందరు ఉన్నారా? కొంచెం వంట వాళ్ళమ్మా మేజర్ ప్రాబ్లం. వంట వాళ్ళు తిడతా ఉన్నారు పిల్లల్ని బాగా. అది కొంచెం కంట్రోల్ చేయండి. కొంచెం జాగ్రత్త, పెద్ద పిల్లలు కదమ్మా. కొంచెం వీళ్ళు అతి చేస్తారు, నేను కాదనను. సరే చెప్పండి. స్టోర్స్ దగ్గర వెళ్తున్నారు సార్ పిల్లలు. మీరు కూడా అమ్మా మీ లిమిట్స్లో మీరు ఉండాలి. మీరు బాగా గమనించండి. మీకు ఫ్రీడమ్ ఇచ్చినాం కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా చేయడానికి కాదు ఇది ఉండేది. దిస్ ఇస్ నాట్ యువర్ హౌస్. ఇది అందరికీ ఎంతోమందిని కంట్రోల్ చేయాలి ఇక్కడ. మీ ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే మీ తల్లికి కోపం వస్తూ ఉంటుంది, అవునా కదా? తిడతా ఉంటారు, కసురుకుంటూ ఉంటారు. మరి మీరు చేసే మీ లిమిట్లో మీరు జాగ్రత్తగా మీ పరిధిలో మీరుంటేనే మీకు వాల్యూ. అది మీరు కంట్రోల్గా ఉండాలి. అప్పుడే రేపు మీ పిల్లలు ఇట్లే మీ ఇంట్లో అతి చేస్తే మీకు ఎట్లుంటుంది రేపు భవిష్యత్తులో కదా. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్గా జాగ్రత్తగా టీచర్ వాళ్ళు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.